తెలంగాణలో టికెట్ ధర పెంపుపై పెద్ది మూవీ యూనిట్ వెనక్కి తగ్గింది. తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ ను విత్డ్రా చేసుకుంది చిత్ర బృందం. ముందుగా వారం రోజుల పాటు టికెట్ ధరల పెంపు కోసం హోం సెక్రటరీని కలిసి 2 సార్లు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో మూవీ యూనిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది. టికెట్ల రేట్ల అంశంపై గత తీర్పులను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు న్యాయస్థానం. దీంతో పిటిషన్ ను ఉపసంహరించుకుంది పెద్ది మూవీ యూనిట్. రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీ వచ్చే నెల 4న రిలీజ్ కాబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అదేవి హైకోర్టులో టికెట్ల ధరల పెంపుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసి మళ్లీ విత్డ్రా చేసుకుంది పెద్ది సినిమా యూనిట్. జూన్ 4న విడుదలవుతున్న రామ్ చరణ్ పెద్ది సినిమాకు సంబంధించి వారం రోజుల పాటు టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. హోం సెక్రటరీ 2 సార్లు వినతి పత్రం ఇచ్చినట్లు కోర్టుకు తెలిపింది సినిమెట్. అయినా కానీ దీనికి సంబంధించి సానుకూలంగా లేకపోవడంతో కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. కానీ ఇప్పటికే టికెట్ల ధర వ్యవహారం సంబంధించి కూడా గత తీర్పును దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఆదేశాలు ఇవ్వమని హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి టికెట్ల పెంపు రేట్ల అంశానికి సంబంధించి కూడా పిటిషన్ వేసి తిరిగి విత్డ్రా చేసుకున్నట్లుగా చెప్పుకోవాలి. రైట్ కిరణ్, అలాగే మిగతా ప్రాంతాల్లో ఈ టికెట్ల రేట్లకు సంబంధించి ఏమైనా క్లారిటీ ఉందా? ప్రస్తుతానికి అయితే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా టికెట్ల పెంపు కోరుతూ గతంలో హోం సెక్రటరీ కూడా చిత్ర యూనిట్ లేఖలు రాసింది. కానీ అక్కడ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వారు హైకోర్టుకు ఆశ్రయించారు. కానీ హైకోర్టుకు సంబంధించి ఎందుకంటే గతంలో కొన్ని సినిమా విడుదల సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమంటూ కూడా కరాఖండిగా చెప్పిన నేపథ్యంలో వారు వేసిన పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నట్టుగా చెప్పొస్తుంది. తెలంగాణలో మాత్రమే గతంలో సినిమా రేట్లు ఎట్లా ఉంటాయో ఆ విధంగానే షోలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కొన్ని సినిమాలకు సంబంధించి టికెట్ల పెంపు అదనపు షోలు ద్వారా కూడా కొంత ప్రభుత్వం చాలా అంటే కొంత వ్యతిరేకత మూట కట్టుకున్న నేపథ్యంలో కూడా ఆ సినిమాలకు సంబంధించి టికెట్ల పెంపు విషయం కావచ్చు, బెనిఫిట్ షో విషయంలో కూడా తాము సానుకూలంగా వ్యవహరించలేమంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే గవర్నమెంట్ నిర్ణయం ఆధారంగా కూడా వారు వేసిన పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. ఇక ఏపీలో అందుకు సంబంధించి కూడా కొంత పెంపు ఉండే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. కిరణ్, అంటే తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో పెద్ద సినిమాకి సంబంధించి కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది సినిమా చిత్ర యూనిట్. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వాన్ని సంప్రదించే అవకాశం ఏమైనా ఉంటుంది అనుకోవచ్చా? ఇప్పటికే 2 సార్లు హోం సెక్రటరీ కూడా టికెట్ల పెంపు విషయానికి సంబంధించి వారు వినతి పత్రం ఇచ్చారంటే హోం సెక్రటరీ ఈక్వల్ టు ప్రభుత్వ సంబంధించిన పెద్దలకు కూడా చేయాల్సి ఉంటుంది. కానీ టికెట్ల రేట్లు పెంపు అంశం అనేది హోం సెక్రటరీ పరిధిలో ఉంటుంది కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని హోం సెక్రటరీ కూడా పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే వారికి నిరాశ ఎదురైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే సినిమా విడుదలకు ముందుకే ఇటు దానికి సంబంధించిన పర్సంటేజ్ విషయంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి చిరంజీవి కలగజేసుకోవడంతో కూడా కొంత బయటపడతామనే ఆలోచన ఉంది. కానీ టికెట్ల పెంపు విషయంతో ఆ పెంపుతో కొంత వారికి ఉన్న ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా చోటు చూసుకున్న పరిణామాల నేపథ్యంలో కూడా కొంత మెరుగ్గా ఉంటుందని కూడా అందరు భావించారు. కానీ ఆ టికెట్ల పెంపు విషయంలో ఇటు వారు హోం సెక్రటరీకి లేఖలు రాయడం, 10 సార్లు కలవడం, కలిసినా కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు కూడా అదే పద్ధతిలో ప్రభుత్వం సంబంధించిన గతంలో ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా తాము కలగ చేసుకోమని చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే కొంత చిత్ర యూనిట్ కి నిరాశగానే మిగలాల్సి ఉంటుంది. తెలంగాణలో యథావిధిగా ఆ సినిమా సంబంధించిన రేట్లు కొనసాగుతున్నాయి కదా, ఏపీలో మాత్రం అందుకు సంబంధించి కొంత చిత్ర యూనిట్ కి ఊరట లభించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కిరణ్, అంటే భారీ అంచనాలతో రామ్ చరణ్ పెద్ద మూవీ రాబోతుంది. సో ఈ నేపథ్యంలోనే భారీగా ప్రీమియర్ షోస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రీమియర్ షోస్ విషయంలో ఏమైనా కొంత దిగ్బంధం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఎలా ఉండే అవకాశం ఉంటుంది ప్రీమియర్ షోస్ కి సంబంధించి? ప్రస్తుతానికైతే చిత్ర యూనిట్ టికెట్ల ధర పెంపుతో పాటు ప్రీమియర్ షోకి సంబంధించి కూడా అంటే బెనిఫిట్ షో సంబంధించి కూడా అనుమతి కోరినట్లుగానే మనకు సమాచారం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో వారు కేవలం టికెట్ల పెంపు విషయానికి మాత్రమే పరిమితం అయ్యారు, లేకపోతే బెనిఫిట్ షో సంబంధించిన ఏమన్నా పెంచాలని అడిగారన్న కొంత స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి ఇంకా సమయం ఉంది. అంటే ఈ రోజు జూన్ 4న విడుదల కాబోతుంది కాబట్టి ఇంకొక 4 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వారికి సంబంధించిన వినతిని ఏమన్నా పరిణాలకు తీసుకుంటుందా లేకపోతే యథావిధిగా, ఎందుకంటే గతంలో భారీ సినిమాలకు సంబంధించి కూడా కొంత టికెట్ల పెంపు విషయంలో కావచ్చు, బెనిఫిట్ షోల విషయంలో కొంత
వ్యతిరేకత మూట కట్టుకున్న నేపథ్యంలో కూడా కొంత వీరి విషయంలో నిక్కచ్చిగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంటే మాత్రం వారికి నిరాశ ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.